యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బంగారు తల్లి, నా దిష్టి తగిలేలా ఉంది. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు ఇలాగే ఉంటున్నావు, నువ్వు ఇలాగే బతుకుతున్నావు. కాదని మళ్ళీ పనిమనిషిలా తయారైనా, పనిమనిషిలాగా ఇంటి పనులు చేసినా ఈ అక్క ఊరుకోదు. అర్థమైందా? అలాగే అక్క. మా అక్కకి ఇష్టం లేనిది నేను ఏదీ చేయను, సరేనా? నా బంగారు తల్లి. పెద్దమేమంటుందక్క? నువ్విలా తయారవటం చూసి కాంతమత్త కొళ్ళుకోవాలి, ఏడ్చి సావాలి అని అంటుంది. అమ్మో, అలా వద్దక్కా. ఏ ఎందుకొద్దు సల్లి? భయపడుతున్నావు ఎందుకు? నువ్వేం కాని పని చేసావా ఏంటి? నువ్వే వంశంలో అయితే పుట్టావో ఆ ఇంటి బిడ్డలాగే తయారయ్యావో. అంతకు మించి నువ్వే తప్పు చేయలేదు కదా. నువ్వింక దేని గురించి ఆలోచించకు, నేనున్నాను కదా. ఇక నుంచి ఇలాగే తయారవ్వాలి. పద పద వెళ్దామా. హలో సార్, ఏంటి పొద్దునే తగలడ్డారు? తగలబడ్డారా? అదే సార్, నా ఉద్దేశం ఏంటంటే ఇంత పొద్దునే వచ్చారేంటా అని. అదే మన లత పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. ఓహో, మొన్నిచ్చిన కోటింగ్ సరిపోలేదా? కాంతమ్మా, ఏంటి కోటింగ్ అంటున్నాడు? మీరేం భయపడకండి సార్, మా వాడంతే తమాషాగా మాట్లాడతాడు. అవును సార్, మాటలు తమాషాగానే ఉంటాయి, కానీ చేతలు మాత్రం కొంచెం హార్డ్గా ఉంటాయి. మా చిట్టమ్మ చేత దెబ్బలు తిన్నారు కదా, మళ్ళీ రుచి చూడాలని వచ్చారన్నమాట. కాంతమ్మా, ఒకసారి ఇలారా. నీ అబ్బాయి ఏంటి ఇలా భయపెడుతున్నాడు? వాడి మాటలు మీరేం పట్టించుకోకండి సార్, మిమ్మల్ని కావాలని భయపెడుతున్నాడు అంతే. అంతేనంటావా? మళ్ళీ ఆచారాలు ఏం లేవుగా? నన్ను నమ్మండి సార్. సరే, నమ్మక చస్తానా? నమ్ముతానులే. వావ్, మా లతని అంత అందంగా రెడీ చేశారు. అసలు ఈ అలంకారంలో బుట్ట బొమ్మలా ఉంది లత. నిజమే, ఈ మినిస్టర్కి కాబోయే పెళ్ళామంటే బుట్టబొమ్మలాగే రెడీ అవ్వాలి. చీ, తూ. ఎవర్రా ఈ కుక్కని ఇంట్లోకి రానిచ్చింది? కుక్క? కుక్క? కుక్కెవరే? ఓ, మినిస్టర్ గారు మీరా? దూరం నుంచి చూసి నేను కుక్క అనుకున్నాను సార్, మీరేం అనుకోకండి. దగ్గర నుంచి చూసినా ఆయన అలాగే ఉంటారక్క, నువ్వేం ఫీల్ అవ్వకు. మీరు నోరు మోస్తారా? ఇంత పెద్ద మనిషి కోరి కోరి మన ఇంటికొస్తే ఇలాగేనా మాట్లాడేది? సార్, వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి సార్. పట్టించుకుంటే చచ్చిపోతారు కాంతమత్త, పాపం, అందుకే పట్టించుకోవడం లేదు. ఏంటే, నా ఇంటి పని మనిషివి ఏదో ఇంటి యజమానురాలాగా రెడీ అయ్యావేంటి? అది
అది మర్యాదగా లోపలికెళ్ళి ఆ చీర తీసేసి నీ బట్టలు కట్టుకురాపో. కట్టుకోదు. ఏం మాట్లాడుతున్నావు? అవును, నా చెల్లి ఈ రోజు నుంచి ఈ ఇంటి యజమానురాల్లాగే రెడీ అవుతుంది. కాదు అనే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదు. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మ. అమ్మా విన్నావు కదా, లతని నువ్వేమీ కొనలేదు. లత ఏమీ మన ఇంటి బానిస కాదు, నువ్వు చెప్పినట్టు బతకడానికి. ఇన్నాళ్ళు పోషించావు కాబట్టి నువ్వు చెప్పిన పనులన్నీ చేసింది. ఇక మీదట నువ్వు పోషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లత ఆలనా పాలన అంతా మా చిట్టమ్మే చూసుకుంటుంది కాబట్టి. ఏంట్రా, అందరూ కలిసికట్టుగా నా మీద యుద్ధానికి తయారయ్యారా ఏంటి? కాంతమ్మ, ఎందుకు ఆవేశపడతావు? మా ఇద్దరికి కాసేపుట్లో పెళ్ళన్నావు కదా, తను పెళ్లి కూతుర్లా ముస్తాబైంది కదా, వదిలే కాంతమ్మా. అర్థమైంది సార్, మనం చేద్దామనుకున్న పని వాళ్లే చేశారన్నమాట. అవును, చిట్టమ్మే కనుక రెడీ చేసుండకపోతే పని మనిషిని పెళ్లి చేసుకున్నాననే ఫీలింగ్ వచ్చేది. ఇలా రెడీ చేయబట్టే బుట్ట బొమ్మను చేసుకుంటున్నాననే ఫీలింగ్ వస్తుంది. సర్లే, అలాగే ఏడు. ఏంటి? అలాగే కంటిన్యూ అవుదాం అంటున్నాను సార్. అలాగే. నువ్వు నన్ను తిట్టావని అర్థమైంది లేవే. నేను తిట్టడానికి అన్ని అర్హతలు నీకొక్కడికే ఉన్నాయిరా చెత్తదవా. సర్లే చిట్టి, ఏదో ఇంతమంది చెప్తున్నారు కాబట్టి దానికి నచ్చినట్టు బతకడానికి పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. నీ పర్మిషన్ ఎవరికి కావాలత్తా? బోర్డు పర్మిషన్. బోర్డు పర్మిషనా? కాంతమ్మ, నీకు కూడా గాలి తీసేసింది. నువ్వు నోర్మీరా? ఏంటి? మీరు కాసేపు ఆగండి సార్. చిటి, నీతో సోది పెట్టుకునేంత ఓపిక తీరిక నాకు లేవు. గుడికెళ్తున్నాను, లతని నాతో పాటు పంపించు. గుడికా? ఇప్పటికిప్పుడు ఎందుకో? గుడి మెట్ల మీద దాంతో ముష్టెత్తిద్దామని. పాపం, ముష్టి గెటప్పు లతకి సూట్ అవ్వదమ్మా, నీకైతే కరెక్ట్ గా సూట్ అవుతుంది. నోర్మోయ్, మాటలనవసరం. ఏవే లత, రా గుడికెళ్దాం, పదా. అమ్మగారు, అది ఏంటే, నిన్నేమన్నా యుద్ధానికి రమ్మన్నానా? గుడికే కదా రమ్మన్నాను. రా వెళ్దాం, పదా. కాంతమత్త అంత అభిమానంతో పిలుస్తుంటే నా వైపు చూస్తావేటమ్మా? పద, ఇద్దరం కలిసి వెళ్దాము. పద. నువ్వా? ఏటి, లతకి తోడుగా నేను వస్తాననగానే ఇద్దరూ అంతలా షాకింగ్ అయ్యారు? అంటే లతని ఒక్కదాన్నే తీసుకొస్తానని మొక్కుకున్నాను చిట్టి. పర్లేదులే కాంతమత్త, నీ మొక్కు నువ్వు తీర్చుకో. లతతో పాటుగా నేను వచ్చి నా మొక్కు నేను తీర్చుకుంటాను. ఈ ఊరు గుడి కాదు వెళ్ళేది, వైజాగ్ గుడికి వెళ్తున్నాం. వైజాగ్ గుడికా? అవును, వైజాగ్లో నూకాలమ్మ గుడి ఉంది. ఆ గుడిలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. నూకాలమ్మ గుడుంది వైజాగ్ లో కాదు మినిస్టర్ గారు, అనకాపల్లిలో. ఓహో, ఈ మధ్య వైజాగ్ ని అనకాపల్లని పిలుస్తున్నారా? సర్లే, గుడి ఏ ఊళ్ళో ఉన్నా గుడే. ఏముంది, మేం వెళ్లేది ఆ గుడికే. వెళ్దాం పదవే. కాంతమత్త, నువ్వు మినిస్టర్ కలిసి ఏదో ప్లానింగ్ చేస్తున్నట్టున్నారు. అందుకే లతకి తోడుగా నేను వస్తాను అంటే ఇద్దరు కంగారడిపోతున్నారు. ఆ ప్లాన్ ఏంటో నేను తెలుసుకోవాలా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. తమ్ముడు రా, సరైన సమయానికి వచ్చావు.
అడ్డే ఏంది మన లత ఇంత అందంగా రెడీ అయింది? కొంప తీసి నాకు లతకి పెళ్లి చేయబోతున్నారా ఏంటి? రేయ్, నీ మొహానికి అదొక్కడే తక్కువరా. నా కొంపకెందుకు తగలబడ్డావు? బయటికెళ్ళు, వెళ్ళావు. కాంతపుత్త, ఇప్పుడు వర్మ నీ పనోడు కాదు, మా పనోడు. సమయానికి వచ్చావు మరిదే. రా లోపలికి వెళ్దాం. పదలత పద లోపలికి వెళ్దాము. లత, నువ్వు రావే. ఎక్కడికి వస్తుంది? కాళ్ళకి పట్టిలెట్టుకోవడం మర్చిపోయింది. ఓ 10 నిమిషాల్లో పంపుతానులే. రామలత బావా రండి, పట్టిలెడదాం రండి. పద. చిట్టమ్మ అందరినీ తీసుకుని లోపలికెళ్ళిందంటే మనం గుడికెళ్లకుండా ఆపడానికి ఏదో ప్లాన్ వేస్తుంటుంది. దాని ఎత్తుని చిత్తు చేసి లతని ఈ ముసలోడికిచ్చి పెళ్లి చేస్తే కాని నా ప్లాన్ వర్కౌట్ అవ్వదు. సార్ సార్, మీరిక్కడే ఉన్నారు కదూ? నేను మనసులో అనుకున్నాను కదా, మీకెలా వినిపించింది సార్? నువ్వేం మనసులో అనుకోలేదు, బయటికే అన్నావు. సారీ సార్, బాధపడకండి. లతకి మీకు పెళ్లి చేసే బాధ్యత నాది, మీరు బాధపడకండి. పెళ్ళి అవ్వనివ్వవే, నీకిస్తానన్న డబ్బులో ₹1 కూడా ఇవ్వను. ఆ విషయం నాకు తెలుసురా. అందుకే పెళ్లికి ముందే రావాల్సిన డబ్బంతా లాగేస్తాను. ఈ కాంతమ్మని తక్కువ అంచనా వెయ్యకురోయ్. ఏంటక్కా? సత్తానుండు. ఈరోజు ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉందా వదినా? దేనికి మరిదే? ఏం లేదు, మా లత ఇంత అందంగా రెడీ అయింది కదా, అందుకని అనుమానం వచ్చింది. బాగా గెస్ చేసావు తమ్ముడు. నువ్వు ఊహించినట్టుగానే ఈరోజు ఇంట్లో అద్భుతమైన కార్యక్రమం ఉంది. అదేంటో తెలుసా? ఈరోజు మా లతకి పెళ్లి జరగబోతుంది. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? ఈరోజు లతకి పెళ్ళా? అది కూడా నాకు తెలియకుండానా? ఇందులో నీకు తెలియాల్సిన అవసరం ఏముంది? కాంతమత్తకి లతని కట్టుకోబోయే మినిస్టర్కి తెలిస్తే చాలు కదా. ఏం మాట్లాడుతున్నావక్క? నాకు తెలియకుండా ఆ మినిస్టర్తో నాకు పెళ్ళంటక్కా? కరెక్ట్ గా చెప్పావమ్మా. మా అమ్మ ఏం చెప్తుందో తెలుసా? ఆ మినిస్టర్ గారు ఇంటికొచ్చాడంటేనే కాంతమత్త మళ్ళీ లత పెళ్లి గురించి ఏదో ప్లాన్ చేసిందని అర్థం. నాకు తెలిసి ఉన్న పలంగా గుడికెళ్దాము అని అనిందంటే ఆ గుళ్ళో లతకి మినిస్టర్కి పెళ్లి జరిపించాలని ఏదో దిక్కుమాల ప్లాన్ చేసే ఉంటుంది. అందుకే తోడుగా నేను కూడా వస్తాను అనగానే నన్ను వద్దు అని కంగారు పడింది. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మ. కానీ లతని మా అమ్మ వెనకాల వెళ్లకుండా ఆపలేం కదా. అలా అని తోడుగా మనం కూడా వెళ్ళలేం కదా. ఎందుకెళ్ళలేమన్నయ్య? కాంతమ్మ గారికి చెప్పకుండా సీక్రెట్గా మనం ఫాలో అవుదాం. మన అనుమానం నిజమై లత గనక పెళ్లి జరిపించాలనుకుంటే అక్కడే తాడోపేడో తేల్చేద్దాం. ఏడు తెలుసుకుందాం మరిది. నాకు జరిగినట్టుగా నీలంబరూతులకు జరిగినట్టుగా అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది అనుకో, అప్పుడు ఎట్టా ఆపుతావా? అవును చిట్టమ్మ, మన ఊహకు అందకుండా మనం కనిపెట్టేలోగా ఆ మినిస్టర్తో తాళి కట్టించేస్తే ఆ పెళ్లిని మనమే కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. అవును బావా, కానీ కాంతమత్త ప్లాన్ ఆపడం ఎలాగా? ఈ పెళ్లి తప్పించడం ఎలాగా?
ఐడియా ఏంటది రండి చెప్పండి. అదనమాట. సూపర్ చిట్టి. ఇంకెందుకు ఆలస్యం? లత, మీ అక్క చెప్పిందంతా విన్నావుగా, ఇంకా నువ్వు రెచ్చిపోవాలి. చూసుకో బావా ఎలా రెచ్చిపోతాను. నా టాలెంట్ ఏంటో చూపించేస్తాను. వదిన వదిన, ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా సే. సరే. వస్తారు సార్. ఏంటిది? లతకి కాళ్ల పట్టీలు పెడతామని తీసుకెళ్లిన వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఆ వర్మగాడు వచ్చాడుగా, మళ్ళీ ఏదో ఒక ఆచారం పేరుతో నన్ను కుల్లబడిచ్చడానికి ప్లాన్ చేస్తుంటారు. మంది ఉక్కుబాడి, అంత తేలిగ్గా వాళ్ళకి లొంగదు. అవునవును, మొన్న చూశాంగా తమరి ఉక్కు కాస్తంత తగ్గు. మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, ఒకసారి మా అబ్బాయి దగ్గరికి వస్తారా? ఎందుకమ్మా? మా వాడు ఇప్పుడే మోషన్కి వెళ్ళాడండి, కాస్త కడిగి పెడతారని. ఏయ్, నేను కడగాల? ఏ మొన్న ఎన్నికలప్పుడు వచ్చి చిన్నపిల్లలందరిది కడగలేదా? అలాంటిది నా కొడుక్కి కడిగితే తప్పేంటండి? మీతో కడిగించుకునే అన్ని అర్హతలు వాడికున్నాయండి. అయినా వాడిది కడగాలంటే రాసి పెట్టుండాలి. అమ్మా, నా చేతికి ఏం రాసలేదు కానీ నువ్వు వెళ్ళమ్మా. ఏంటో మీ మొహమటము మీరును. రండి రండి, హ్యాపీగా కడుగుదు. రండి ఉసే, రండి, ఉసే నీళ్ళు వదులు, వదిలే. వదిలిపెట్టు. ఉసే, కాంతమ్మా, రండి. ఏంటిది? ఏమి నీళ్ళు? అరే, వదులు. రమ్మంటుంటే ఉసే, వదలవే, వదులు. పిచ్చి పట్టిందా? పోనీ ఒక పని చేయండి, 1,00,000 రూపాయలైనా ఇవ్వండి. 1,00,000 రూపాయలా? దేనికి? నా కొడుకు మీకే ఓటేస్తాడు కదా, ఎప్పుడు? 18 ఏళ్ల తర్వాత. ఇప్పుడంటే 10,000, అప్పటికి ఈ 10,000 1,00,000 రూపాయలు అవుతుంది కదా. అందుకే అడ్వాన్స్ గా 1,00,000 రూపాయలు అడుగుతున్నాను. ఒసేయ్, నీకు గాని పిచ్చి పట్టిందా? వదలవే, వదులు. ఇప్పుడొచ్చి నా కొడుకు ముడ్డైనా కడగమను, లేదా 1,00,000 రూపాయలైనా ఇమ్మను. ఛీ, ఏమైంది? ఎదవ జన్మ, ఎదవ జన్మ. ఏంటండి? వదలమ్మా, వదులు. చూడు చిట్టమ్మా, వీళ్ళ అబ్బాయి మోషన్కి వెళ్ళాడంట, నేను కడగాలంట. తప్పే ఉంది మినిస్టర్ గారు. గతంలో మీరు ఎంతమంది పిల్లలకు అడగలేదో అందులో నా అల్లుడు కూడా ఒకడు. కరెక్ట్ గా చెప్పావు చిట్టి. అప్పటికి నేను కడుగుతాన్రా అన్నాను. వాడు వద్దమ్మా, మినిస్టర్ హస్తవాసి మంచిదట, ఆయనతోనే కడిగించుకుంటాను అన్నాడు. అందుకే పరిగెత్తుకుంటూ ఈయన దగ్గరకు వచ్చాను. నీకు దండం పెడతానమ్మా, వదిలేయమ్మా. కాంతమ్మా, మనం వెళ్దామా? అలాగే. నేను రెడీ. రెడీయా? ఎక్కడికే? చిపో, నన్నెందుకు రమ్మన్నావో నీకు తెలుసు, నన్నెక్కడికి రమ్మన్నావో నాకు తెలుసు. ఏమంటారు ముసలి మినిస్టర్ గారు? నన్ను ముసలి అంటే అన్నావు కానీ నీకు పిచ్చ క్లారిటీ వచ్చింది, నాకు అర్థమైంది. కాంతమ్మా, ఇక ఆలస్యం చేయొద్దు, వెళ్దాం పదా. నువ్వు ఆగరా స్వామి. ఏంటి? సార్ మీరు ఆగండి సార్. ఇందాకేమో నాతో పాటు రావే అంటే భయంతో మొహం కుక్క మొహంలా పెట్టింది. ఇప్పుడేమో అదే మొహం సంతోషంతో వెలిగిపోతుంది. నాకేదో తేడా కొడుతుంది. ఇలా ప్రతిదానికి అనుమానిస్తూ కూర్చుంటే నా పెళ్లి ఆలస్యమైపోదు. అక్క చూడు, ఇందాకేమో గుడికెళ్దామన్నారు, ఇప్పుడు నేను వస్తానంటేనేమో ఆలోచిస్తున్నారు. అసలు వీళ్ళు వస్తారా, లేదంటే నేను మినిస్టర్ గారిని తీసుకుని నేనే వెళ్ళిపోనా?
తొందరపడకమ్మా, పాపం ఇంకో 4 బతకని. బతకనీనా అంటే? సార్ నేను చెప్పానా వాళ్ళ మాటలేవో తేడాగా ఉన్నాయని? అవును, నిజమే. ఓ ఇదిగో లత, నువ్వేంటమ్మా అంత ఉత్సాహంగా ఉన్నావు? ఈరోజు దాని జాతకంలో రాసుందండి, ఏమని? ఓ గాడిద మొహమ్మడితో గుడికి వెళ్ళాలంట. ఓహో, గాడిద మొహం అన్నది నన్నేనా? అలా అనిపించుకునే అర్హత మీకొక్కరికే ఉంది మినిస్టర్ గారు. థ్యాంక్ యూ. లత, మనం వెళ్దామా? నీదే ఆలస్యం.